ఎల్నినో గురించి మన తాత ముత్తాతలు చెప్పిన కథేంటి? ప్రధాని మోదీ హెచ్చరికల వెనుక ఖతర్నాక్ డేంజర్. కరోనా కన్నా భయంకర ప్రమాదంతో ప్రపంచం అల్లకల్లోలమైతదా? ఏటీఎంల చుట్టూ మళ్ళీ తిరిగే కాలం వస్తుందా? జూలై ఆఖరున సూపర్ ఎల్నినో ప్రళయం మొదలైతే వినాశనమేనా? అవునని అంటున్నారు వాతావరణ పరిశోధకులు. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్ హెచ్డి. వెనకట మన తాత ముత్తాతల కాలంలో వర్షాలు లేక ఎండలు ఎక్కువై గొంతు దడుపుకుందామంటే కుంటలల్లా చెరువులల్లా సుక్క నీళ్లు దొరకక ఎందరో మనుషులు జంతువులు జీవిడిసినాయి. గంతేకాకుండా నీటి సుక్క లేకుండా పంటలు వండక కరువు కాటకాలతో ఊర్లకూర్లే వలసపోయినాయి. ఆకలి సావులను చూసిండ్రని మన పెద్దోళ్ళు కథలు కథలుగా చెప్తుండే. అప్పట్లా గట్లాంటి కాలం మళ్ళీ ఇప్పుడు వస్తదంటారా? మొన్న ప్రధాని సారు హైదరాబాదు పర్యటనకు వచ్చిండు కదా, అది గుర్తుంది కదా. ఆ రోజు మీటింగ్లో చెప్పిన ముచ్చట్లు యాదికున్నాయి కదా. ఆ రోజు ఆయన మాటలు ఎందుకన్నాడో గాని ఏడాది కాలం దాకా మనం బంగారం కొనొద్దని, పని లేకుండా విమానాలు ఎక్కి విదేశాలకు తిరగొద్దని చెప్పిండు. ఇక బండ్లలో పోసే పెట్రోలు డీజిల్ కూడా పొదుపుగానే వాడుకోవాలనే చెప్పిండు. ఇప్పుడు కూడా గట్లనే ఈ ప్రకటన చేసిండు. అంటే ఇరాన్ యుద్ధం గిట్లా మళ్ళా మొదలైతదేమో అని, అన్ని సప్లై చైన్లు దెబ్బతింటే దేశంలో కొత్త సమస్యలు వచ్చి పడతాయేమో అనుకున్నారు. అయితే ఈ వారం రోజుల నుంచి నిలబెట్టి దంచి కొడుతున్న ఎండలను చూసిన వాళ్లకు ఆయన మాటలకు అర్థం కొద్ది కొద్దిగా అర్థమైతాంది. సూర్యుని దెబ్బకు దేశంలో ఎండలు ఎట్లా మండుతున్నాయో కళ్ళారా చూస్తుండ్రు కదా. భూమి మీద సెగలు ఉడుతున్నాయి. ఎప్పుడూ చూడని ఎండలాయే. రోడ్డు మీద పోవాలంటే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి అంటారు ఎండల రోడ్ల మీద తిరిగేటోళ్ళు. డాంబర్ రోడ్లు కూడా కరిగిపోతున్నాయట. జనానికి ఎండ దెబ్బ అంటే ఎట్లుంటుందో తెలుస్తాంది. ఊర్లలో చెరువులు కుంటలు ఎండిపోయి నెర్రెలు వారినాయి. ఎండకు దెబ్బకు తట్టుకోలేక మన ఒక్క తెలంగాణలోనే 51 మందికి పైగా చనిపోయిండ్రని ప్రభుత్వం లెక్కలు చెబుతుంది. ఇక దేశంలో లెక్కకు రాని సావులు ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని అనుకుంటాండ్రు. ఈ ఎండల గురించి బాగా తెలిసినోళ్ళు ఇంతగనం పెద్ద ఎండలను ఇంతకు మునుపు ఎవ్వరు చూడలేదని పెద్ద మనుషులు కూడా చెబుతాండ్రు. ఏడా 2-3 కూడినా ఈ ఎండల ముచ్చట్లే మాట్లాడుతుండ్రంట. అయితే ఈ ముప్పును ముందే పసిగట్టిన వాతావరణం సైంటిస్టులు మాత్రం మన ప్రధానికి ఈ విషయం చెప్పిండ్రట. అయితే ఆ విషయం ఉన్నట్లు చెప్తే జనాలు ఆగమాగం అవుతారని ఈ రకంగా ఇండైరెక్ట్ గా హైదరాబాద్ బహిరంగ సభల ఇంట్ల రూపంలో ఇచ్చిండని అంటాండ్రు. రాబోయే కాలంలో ఇంకెన్ని కష్టాలు చూడాలనో అని భయపడతాండ్రు సామాన్య జనం. అయితే ప్రధాని చెప్పిన ముచ్చట వెనక ఏ ఇరాన్ యుద్ధమో పాకిస్తాన్ తోని యుద్ధమో కాదట, అస్సలు యుద్ధం ఎండలతోనే అని చెబుతాండ్రు విషయం తెలిసినోళ్ళు. ఈ ఎండల వెనకాల దాగి ఉన్న అసలు కథ కారణంగానే ఇంకో నెల రోజుల తర్వాత ఎవరి దగ్గర 100 రూపాయల నోటు కూడా కనిపించదంట. బ్యాంకులలో డబ్బులున్నా ఉత్తదే అంటున్నారు. అప్పట్లో ఏటీఎంల చుట్టూ రాత్రింబవలు తిరిగినట్టు మళ్ళా గదే సీను రిపీట్ అవుతుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అవన్నీ పక్కకు పెడితే అస్సలు అనుకుంటున్న ముప్పు గురించి ఇప్పుడు చూద్దాం. ఆ ముప్పు పేరే సూపర్ ఎల్నినో అట. ఈ పేరు వింటేనే వాతావరణం అంటే తెలిసిన వాళ్లకు వణుకు పుడుతుందట. ఎందుకంటే గిసొంటి సూపర్ ఎల్నినో ఎప్పుడో 150 ఏళ్ల కింద భూమిని ఆగమాగం చేసిపోయిందట. అగో గదే ఇంకో నెల రోజులల్లా ప్రపంచం మీద విరుచుక పడుతుందని సైంటిస్టులు చెప్తాండ్రు. మొన్నటిదాకా ప్రపంచాన్ని వణికించిన కరోనా కన్నా ఇది అంతకంటే ఖతర్నాక్ అని అంటాండ్రు చరిత్ర తెలిసినోళ్ళు. మళ్ళొక్కసారి చరిత్ర వెనుకకు పోయి చూస్తే అసలు కథేంటో కండ్లకు కట్టినట్టు కనబడుతుంది. 1876 టైంలో సూపర్ ఎల్నినో వచ్చి పడితే ఇట్లానే ఎండలు మండిపోయినాయి, వర్షాలు వెనకకు పోయినాయి,
పంటలన్నీ ఎండిపోయినాయి. మండే ఎండలకు నదులల్లా నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. తాగనీకి గుక్కడి నీళ్లు దొరకక, తినడానికి పిడికెడన్నం దొరకక జనాలు పిట్టెల్లెక్క రాలిపోయినరట. కరువు కొట్టిన దెబ్బకు ప్రపంచం మొత్తం కింద మీద అయిందని చెప్పుకొస్తుండ్రు చరిత్ర చదివినోళ్ళు. ప్రపంచంలో దీనివల్ల 5 కోట్ల మంది సూపర్ ఎల్నీలో బారిన పడి చనిపోయినరట. అప్పట్లో మన ఇండియాలోనే కమ్సే కమ్ 96 లక్షల మంది ప్రాణాలు గాలిలా కలిసిపోయినాయంటే ఎంత సీరియస్ అన్నది అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కట్టు కథ కాదు, చరిత్ర రికార్డుల పచ్చి నిజం. అసొంటి ప్రళయాన్ని సైంటిస్టులు సూపర్ ఎల్నీనో అని పిలుస్తున్నారు. 150 ఏళ్ల తర్వాత మళ్ళా గదే సీను ఇప్పుడు రిపీట్ అవుతుందని చెప్పుకొస్తుండ్రు. ఆ పాత కరువు రోజులు మళ్ళా వస్తాయని పెద్ద పెద్ద వాతావరణ ఏజెన్సీలు కూడా గట్టిగానే వార్నింగ్లు ఇస్తున్నాయి. ఈ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తదని చెప్తాండ్రు. ఈ ముప్పు ఇండియాకు మాత్రమే కాదు, మొత్తం భూమి మీద ఉన్న జీవరాశికే పెద్ద గండమసొంటిదని శాస్త్రవేత్తలు అనుకొస్తుర్రు. వాళ్ళు చెప్తున్నది నిజమే అయితే ఇంకో నెల 2 నెలల్లో మనకి ఈ ప్రభావం కనబడుతుంది. ఈ ప్రళయంతో జీవకోటి మనగడ ప్రశ్నార్థకం అవుతుందని సైంటిస్టులు వార్నింగ్లు ఇస్తుండ్రు. ప్రపంచంలోని జనమంతా ఇప్పుడు సూపర్ ఎల్నీనో అంటే ఏందో గూగుల్లో దేవులాడుతుండ్రట. దీనితోని దిమాగ్ ఖరాబ్ అయ్యే ముచ్చట్లని బయటపడుతున్నాయట. భూమి మీద ఉండే సముద్రాలన్నిటికన్నా పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలో నీళ్లు విపరీతంగా వేడెక్కుతున్నాయట. ఈ నీళ్లు వేడెక్కినప్పుడే సముద్రం మీద నుంచి వీచే గాలులు రూటు మార్చుకుంటాయట. ఇట్లా రూటు మార్చుకునడంతో ఆసియా దేశాలలో పడే వర్షాలు తగ్గిపోతాయట. గదాన్నే ఎల్ నీనో అంటారు. మామూలుగా సముద్రం నీళ్లు 1/2 డిగ్రీ దాకా వేడెక్కుతాయి. కానీ ఇప్పుడు వస్తున్న సూపర్ ఎల్ నీనోతో 3 డిగ్రీల కన్నా ఎక్కువ పెరుగుతుందని అంచనా వేస్తాండ్రు సైంటిస్టులు. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు 2 డిగ్రీలు దాటితేనే దాని సూపర్ ఎల్ నీనో అంటారట. కార్నికాస్ అనే సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం ఈ ఏప్రిల్ నెలలనే సముద్ర జలాలు మస్తుగా వేడెక్కినాయట. జూలై ఆఖరి దాకా ఇది 3 డిగ్రీలు దాటుతుందని అమెరికా సైంటిస్టులు కూడా లెక్కలేసి మరీ చెప్తాండ్రు. 150 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సూపర్ ఎల్ నీనో మరింతగా రెచ్చిపోతుందని వాతావరణ సంస్థ IMD కూడా టెన్షన్ పడతాంది. ఈ ఎండాకాలంలో ఎండలు ఎట్లా మండుతున్నాయో రోజు చూస్తూనే ఉన్నాం కదా. 46, 47 డిగ్రీలు, కొన్ని జాగాలనైతే 50 డిగ్రీలు కూడా దాటుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అధిక వేడి దేశంగా మన దేశానికి పేరుంది. ఇప్పటికిప్పుడు ప్రపంచంలో 100 వేడి నగరాలను లిస్టు తీస్తే అందులో 100కు 100 మన దేశంలో ఉన్నాయట. దీన్ని బట్టి చూస్తే మన దేశం మీద ఎండల దెబ్బ ఎట్లుందో మనం అర్థం చేసుకోవచ్చు. గిసొంటి టైంలోనే మనకు వానలు కురిపించే నైరుతి ఋతుపవనాలు ఒక 5 రోజుల ముందే కేరళను తాకుతున్నాయని వార్త బయటకు వచ్చింది. సరిగ్గా ఈ సమయంలో సూపర్ ఎల్ నీనో తన ప్రతాపం చూపిస్తే ఆ వచ్చే వర్షాలు కూడా వెనకకు పోతాయి. ఒకవేళ పడ్డా చాలా తక్కువ స్థాయిలోనే పడే అవకాశం ఉంటుందట. మరి వర్షాలు లేకుంటే వ్యవసాయం చాలా కష్టం. సూపర్ ఎల్ నీనో ప్రభావం రైతుల మీద బాగానే పడుతుందట. వర్షాకాలంలో వేసే ఖరీఫ్ పంటల మీదనే ఇండియాలో 65 నుంచి 70% దాకా ధాన్యం పండుతుంది. కానీ ఈ ఎల్ నీనోతోని సరైన వర్షాలు పడక దిగుబడి మొత్తం పడిపోతుందని సైంటిస్టులు గట్టిగానే హెచ్చరిస్తుండ్రు. లక్షలాది మంది రైతులు ఆగంగాక తప్పదని మరి చెప్తాండ్రు. వ్యవసాయం ఆధారంగా నడిచే దేశంలో ధాన్యం పండకపోతే దేశంలో అన్నం కరువు వచ్చే ప్రమాదం ఉంటదని ఇంకొందరు భయపెడతాండ్రు. పంటలు వండకపోతే పల్లెటూర్లలో పనులు దొరకవు, జనాలకు పైసలు రావు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మీద గట్టిగానే దెబ్బ కొడుతుంది. ఇప్పటికే యుద్ధాలతోని ఆగమాగమైన ప్రపంచ దేశాల మీద ఇప్పుడు ఈ ఎల్ నీనో కూడా అమాంతం మీద పడితే ఇక కోలుకోలేరని అంటాండ్రు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్రాలలో కరువు ఛాయలు కనబడుతున్నాయట. ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణలలో కూడా వానలు పడుడు కష్టమే అంటుర్రు. అట్లానే సముద్రం ఒడ్డున ఉన్న ఏపీ, తమిళనాడులలో మాత్రం రివర్స్ ల భారీ వర్షాలు పడి
వరదలు వచ్చి ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతాయట. ఇక తెలంగాణలో చూస్తే ఈడ వానలు తక్కువే పడతాయని ఐఎండి చెప్తాంది. తెలంగాణ పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలలో కూడా వర్షాలు పడవట. గదే జరిగితే ఎగువన వర్షాలు లేక కృష్ణా, గోదావరి నదులలో సుక్క నీరు రాదు, ప్రాజెక్టులన్నీ ఎండిపోతాయి. అప్పుడు కాలువలకు నీళ్లు రాక వ్యవసాయం ఆగమవుతుంది. ఇక తాగనీకి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వస్తుందని నిపుణులు తలకాయలు పట్టుకుంటుండ్రు. ఎందుకంటే తెలంగాణలో పంటలు వండేది, జనాలు నీళ్లు తాగేది ఈ నదులతోనే అని అందరికీ బాగా తెలుసు. అందుకే రేపేమైతుందో అని రైతులు కూడా ఆకాశం దిక్కు చూస్తాండ్రు. 150 ఏళ్ల కింద గిట్లనే పంటలు వండక రైతులు, నేత కార్మికులు ఊళ్ళు విడిచి పనులు వెతుక్కుంటా నార్త్ ఇండియా దిక్కు వలసలు పోయిండ్రట. ఈ కరువుతోని అప్పట్ల సౌత్ ఇండియాల జనాభానే తగ్గిపోయిందట. ఆఫ్రికా, బ్రెజిల్, చైనా దేశాలు కూడా ఆగమైపోయినాయి. ఇప్పుడు టైం మారింది. జనాలు పిట్టల లెక్క రాలిపోయే రోజులైతే లేవు. ఎందుకంటే ఇప్పుడు మస్తు టెక్నాలజీ వచ్చింది. వాతావరణాన్ని తట్టుకునే కొత్త కొత్త విత్తనాలు, నీటిపారుదల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చినాయి. ప్రభుత్వాలు కూడా ముందుగానే అలర్ట్ అయినాయి. కాబట్టి ఆకలి చావులైతే మాత్రం ఉండవని అధికారులు ధైర్యం చెప్తాండ్రు. కానీ వర్షాలు పడకపోతే ఆహారం రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి. బియ్యం, పప్పులు కొనాలంటే జనాలకు చుక్కలు కనబడు ఖాయం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ప్రపంచంలో సప్లై చైన్ దెబ్బతిని గట్టిగా ఆర్థిక అస్థిరత వచ్చే ప్రమాదం ఉందంట. ఏది ఏమైనా ఈ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుందని అర్థమైతాంది. ఏదేమైనా ప్రకృతి ముందు ఎంతటి టెక్నాలజీ అయినా తల వంచాల్సిందే అని ఈ ముచ్చట మళ్ళొక్కసారి గట్టిగా నిరూపిస్తాంది. పెద్దల మాట సద్దన్న మూట అని ఊరికే అనలేదు. అందుకే ఈ కరువు కాలంలో వనరులను పొదుపుగా వాడుకుందాం. ఈ యొక్క ఎల్నినోని మనం సమర్థవంతంగా ఎదుర్కొందాం. దీంతో పాటు మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ వెంకటేష్.